ఓం శ్రీమాత్రే నమః. శృంగేరి శారదాపేట శారదా పరమేశ్వరి దేవస్థానం అండి. ఈ ఆలయానికి నేను మళ్ళా వచ్చేసాను. మొన్న సౌందర్యలహరి పారాయణం చూపించాను కదండి. ఈరోజు ఇంకొక పారాయణం జరిగిందండి. మూకపంచసతి పారాయణము. మూకపంచసతి పారాయణం జరిగిందని నేను మళ్ళా ఈ ఆలయానికి వచ్చేసానండి. చాలా చక్కగా చేశారు గిరిజా శాంతికుమారి గారు. భారతీ తీర్థస్వాములు సన్యాస స్వీకార మహోత్సవం సందర్భంగా ముందు సౌందర్యలహరి పారాయణం, ఆ తర్వాత మూకపంచసతి పారాయణం చేశారండి. చాలా చక్కగా చేశారు. కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో ఈ మూకపంచసతి పారాయణం చేశారు. చంద్రమౌళీశ్వర ఆరాధన కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. శృంగేరిలోనే కాదు, చంద్రమౌళీశ్వర ఆరాధన కాంచీపురం దేవాలయంలో కూడా జరుగుతుందండి. ఇక్కడ హోమాన్ని కూడా చేశారు. విధుశేఖర భారతీ తీర్థస్వాములు శ్రీ శ్రీ భారతీ తీర్థస్వాముల దగ్గర కలశ స్థాపన కూడా చేశారు. చూసారా, మూకపంచసతి పారాయణం సన్యాస స్వీకార మహోత్సవం సందర్భంగా భారతీ తీర్థస్వాముల వారి సన్యాస స్వీకార మహోత్సవం సందర్భంగా మూకపంచసతి పారాయణం. ఇప్పుడు ఈ తల్లి ఎలా ప్రారంభించారో ఈ మూకపంచసతి పారాయణాన్ని చూడండి. చాలా చక్కగా పారాయణం చేశారు. నేను తర్వాత మళ్ళా వివరంగా వివరిస్తాను. ఎవరు మాట్లాడద్దు. మహిళ పంథానం మరణ పరిపంతే ప్రస్తుతి దిశు కల్పాయతి మాం గలగ్రాణి పౌరందర పురవనే పల్లవరుచ ధృత ప్రారమ్యానా మరుణ మహిష మాదిన గురు సమిందే వందూత నమక సహయుగ్వ దిశి దిశి బాలాకుషమా త్రయీతి వందే యాస్తమతత విశోలారుణపతి విభాతి కామాక్ష పదనలిన కాంతే విజయతే ప్రణమ్రీ భూతస్య ప్రణయ పదహస్తమముదస్మర ప్రాతేక్షూరం నియతి గృహమేతి హిమకర అలోకలేనే కామాక్ష హృదయమపటంతం విహరతాం యేపీఠాయంతే విబుధముకుటీనా పటలికాయో సౌరాయంతే స్వయముదయ భాజో వనికయాగమయోత్తయోర్మే కామాక్ష దినమనువరీర హృదయం నయంతి సంకోచ సరసి జలుచంతి పరిసరే సృజంతి లౌకిత్య నఖకిరణ చంద్రాభాళాం హృత్తై రవవికసమోద్యో రజని పురంతి కరిమతి కదయంతి వమతుర పురస్తామానమ్రే పురవిజలితేశ్వరవదనే వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ ప్రరోహ కామాక్ష చరణయుగలీతా విజయతే సుఖస్ఫురక్షాక్షారాతం తరుణతరణి జ్యోతిరరుణైవృతం కాంత్యం విన్నారు కదా. ఈ మూకపంచసతి పారాయణం చేయడం అంత సామాన్యమైన విషయం కాదండి. అన్ని పారాయణాలు ఒక లెక్క, ఈ మూకపంచసతి పారాయణం ఒక లెక్క. అమ్మవారి కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ మూకపంచసతి పారాయణం చేయగలుగుతారు. ఆ అమ్మవారు స్వయంగా ఈ గిరిజా శాంతికుమారిలోకి ప్రవేశించి ఈ మూకపంచసతి పారాయణం చేయించుకున్నట్లున్నారండి. అమ్మవారి కామాక్షి అమ్మవారి అనుగ్రహం లేనిదే ఈ పారాయణం చేయలేరు. ఈ తల్లి చాలా చక్కగా పారాయణం చేశారు అమ్మవారికి. దక్షిణ భారతదేశంలో ఏకైక మోక్షపురి కాంచీపురం. కామాక్షి అంటే కామాక్షి, సృష్టి స్థితి లయ.
కామాక్షి అమ్మవారి కడగంట చూపు మనపై పడిందనుకోండి, ఇటు సరస్వతి అనుగ్రహం పొందగలుగుతాము, అటు లక్ష్మీ అనుగ్రహం పొందగలుగుతాము. ఇంకంతకన్నా ఈ మానవ జన్మకి ఇంకేమి కావాలి? అది ఈ గిరిజ శాంతికుమారి నిరూపించారండి. కామాక్షి అమ్మవారు అనుగ్రహం ఈ తల్లి నిజంగా పొందిందండి. ఎంత స్పష్టంగా ఈ మూక పంచసతి పారాయణం చేయగలుగుతుందంటే, అటు సరస్వతి కటాక్షము, ఇటు లక్ష్మీ అనుగ్రహము పొందిందండి ఈ తల్లి. ఈ మూక పంచసతి పారాయణం చేయడానికి కామాక్షి అమ్మవారే స్వయంగా ఒక వేదికని ఎంచుకుంటుందట. ఆ వేదికపైనే ఈ మూక పంచసతి పారాయణం చేయవలసి వస్తుంది. అది పరమ పవిత్రమైన వేదిక అయి ఉండాలి. ఆ వేదిక పరమ పవిత్రంగా ఉన్నట్లయితేనే ఈ మూక పంచసతి పారాయణం చేయడానికి వాక్ ఇస్తుంది అమ్మవారు. అంతటి శక్తివంతమైన ఈ మూక పంచసతి పారాయణం ఎక్కడ జరుగుతున్నా సరే ఆ శబ్ద తరంగాలకి ఆ చుట్టుపక్కల చరిస్తూ ఉంటుందట. అంతేకాదండి, సౌందర్యలహరి పారాయణం జరిగినప్పుడు కూడా ఆదిశంకరులు కూడా ఆ శబ్ద తరంగాలు ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతాయో అంతవరకు ఆదిశంకరులు కూడా సంచరిస్తారట. ఈ పారాయణంలో ఎంత గొప్పతనం ఉందండి. ఇప్పుడు 100 శ్లోకాలు తమలపాకులతో 100 శ్లోకాలను పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ముత్తైదువులంతా అమ్మవారికి హారతి ఇచ్చి తాంబూల చరవణం చేస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాంబూల చరవణం. ఎంత మహాభాగ్యం అండి. మన కళ్ళు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మనం చూడగలుగుతాము. ఇప్పుడు ఈ ముత్తైదువులంతా అమ్మవారికి తాంబూల చరవణం చేస్తున్నారు. నిజమండి, ఈ తల్లికి పాదాభివందనాలు. కామాక్షి అమ్మవారు ఇంత గొప్పగా ఈ తల్లి చేత చేయించుకున్నారండి. కామాక్షి అమ్మవారి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నట్లుందండి. ఈ తాంబూల చరవణం చేసేటప్పుడు అమ్మవారి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు గమనించి చూడండి. చిరుమందహాసంతో ఆ తల్లి చూస్తూ ఉంది. అట్లానే గిరిజా శాంతికుమారి గారు నేర్చుకున్నదే గాక ఈ 10 మందికి కూడా అన్ని పారాయణాలు నేర్పించారండి. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా, ఇది కష్టము అనుకోకుండా చాలా కష్టపడి నేర్చుకున్నారు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇలా పారాయణం చేయగలుగుతారు. చూసారా, తాంబూల చరవణం తమలపాకులు వక్కను పెట్టి సున్నం రాస్తున్నారు. ఇప్పుడు అమ్మవారికి ఈ ముత్తైదువులంతా తాంబూల చరవణం చేస్తారండి. ఎంత చక్కగా ఉన్నారోనండి ఈ ముత్తైదువులంతా. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. హారతిని కూడా ఇస్తున్నారు. ముందు తాంబూల చరవణం చేసిన తర్వాత హారతి ఇస్తున్నారండి. చూసారా, అమ్మవారు చిరుమందహాసంతో ఈ తాంబూలాన్ని స్వీకరిస్తుందండి. చాలా చాలా చక్కగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం అండి. హారతి ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారిని ఒక్కసారి గమనించండి. కామాక్షి అమ్మవారు నయనానందకరంగా హారతిని స్వీకరిస్తూ ఉన్నారు. చూసారా, ఆ తల్లి చిరుమందహాసంతో హారతిని స్వీకరిస్తూ ఉందండి. ఒక్కసారి గమనించండి మీరు. అమ్మవారి అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఏదైనా తప్పకుండా నెరవేరుతుందండి. ఇలా హారతిని అందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక శ్లోకంతో మళ్ళా పారాయణం మొదలు పెడతారండి. ఇలా ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క రకంతో
చేశారు. అమ్మ నా మనసులోని కోరిక నెరవేర్చు తల్లి అని అందరూ అమ్మవారిని వేడుకున్నారు. ఇప్పుడు చామంతి పువ్వులతో పారాయణం మొదలు పెట్టారండి. ఫస్ట్ తమలపాకులతో చేశారు 100 శ్లోకాలని. ఇప్పుడు రెండవసారి చామంతి పువ్వులు 100 శ్లోకాలతో చామంతి పువ్వులతో చేస్తున్నారు. ఈ గిరిజా శాంతి కుమారి గారు, ఈ తల్లి గొప్పతనం అంతా ఇంత కాదండి. ఎంత కష్టమైన ఈ మూక పంచసతి పారాయణాన్ని ఈ తల్లి అవలీలగా 4 గంటల పాటు కూర్చొని చదవగలిగిందండి. కామాక్షి అమ్మ దయ ఈ తల్లిపై ఎంత ఉందంటే మనం అందరం చూస్తూ ఉన్నాం కదా. పుస్తకం లేకపోయినా సరే ఇలా ఫోన్లో అయినా సరే చూసి చదువుతున్నారండి. చాలా స్పష్టంగా పలకాలి ఈ పదాలని. వచ్చిన వారు మాత్రమే ఇలా ఫోన్లో కానీ పుస్తకంలో కానీ చూసి చదువుతున్నారు. రాని వాళ్ళు మాత్రం వింటూ ఉన్నారు. ఇలా మూక పంచసతి పారాయణం చదవడమే కాదు, రాకపోయినా సరే వినినా సరే అది చాలా అదృష్టంగా భావిస్తామండి. చాలా చాలా అదృష్టము. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మూక పంచసతి పారాయణం పుస్తకం పైన 2 పువ్వులను ఉంచి ఒక్కసారి అలా తల మీద మనం గనక పెట్టుకున్నట్లయితే మన కష్టం మొత్తం తీర్చేస్తుంది ఆ కామాక్షి అమ్మవారు. ఇప్పుడు ఆర్యా శతకం 100 శ్లోకాలను చదువుతూ ఉన్నారు. ఆర్యా శతకం నుండి మందిస్మిత శతకం వరకు 500 శ్లోకాలని ఈ గిరిజా శాంతి కుమారి గారు అవలీలగా చదువుతూ ఉన్నారండి. శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరి నుంచి ఈ గిరిజా శాంతి కుమారి గారు మూక పంచసతి పారాయణాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ కెమెరా కూడా ఉంది చూసారా. ఇది 4 గంటల పాటు పారాయణం చేశారు కదా, అందుకనే ఈ పారాయణం చేస్తూనే మధ్యలో ఇలా మజ్జిగను కూడా అందిస్తూ ఉన్నారండి. ఎంత చక్కగా ఈ పారాయణమే కాదండి, వీళ్ళు సేవను కూడా చేస్తూ ఉన్నారు. ఈ తల్లులు ఆనందంగా ఈ సేవలో పాల్గొన్నారండి. పారాయణం చేస్తూనే ఒక పక్క ఇలా మజ్జిగను కూడా అందరికీ అందిస్తూ ఉన్నారు. ఎంత గొప్పతనం అండి. ఇలా మధ్య మధ్యలో అలసట తీర్చడానికి కూడా ఇలా మజ్జిగని ఇస్తూ ఇలా పారాయణం చేస్తూ ఎంతటి మహాభాగ్యాన్ని మేము చూడగలిగాము. మూక పంచసతి పారాయణం వచ్చిన వాళ్ళు మాత్రమే పారాయణం చేస్తూ ఉన్నారండి. రాని వాళ్ళు చక్కగా వింటూ ఉన్నారు. ఇవి రానప్పుడు పారాయణం చేయకూడదండి, ఇది దోషం వస్తుంది. అందుకని చెప్పి అందరూ వింటూ ఉన్నారు. విన్నా చాలండి, చదివినంత పుణ్యం మనకు వస్తుంది. ఇలా చక్కగా అందరూ పారాయణం చేస్తూ ఉన్నారు. రాని వాళ్ళు వింటూ ఉన్నారు. కామాక్షి అమ్మవారు తాంబూల చరవణం చేస్తూ శుక్రవార మండపంపై కూర్చొని ఉన్న మూకశంకరుల దగ్గరకు వెళ్ళి ఆ తల్లి తాంబూల చరవణం నోట్లో నుంచి ఒక పిడతను తీసి మూగవారైన మూకశంకరుల నోట్లో అలా పెట్టిందటండి. అప్పుడు ఈ మూకశంకరులు అవలీలగా అమ్మవారిపై 500 శ్లోకాలు పఠించారట. అదేనండి మూక పంచసతి పారాయణము. ఇది ఎప్పుడు పారాయణం జరిగిందో కూడా ఎవరికీ తెలియదటండి. అమ్మవారు ఆ మూకశంకరుల్ని ఇలా అడిగిందట, నా పైన ఇలా 500 శ్లోకాలను నువ్వు స్తుతించావు కదా, నీకు ఏమి కావాలి కోరుకో అని చెప్పి. మూకశంకరులు నేను ముందు మాట్లాడలేదు, ఆ తరువాత నేను మాట్లాడబోను. నేను ఈ 500 శ్లోకాలను పఠించడానికి నాకు వాక్కునిచ్చావు, అది మాత్రమే చాలు, నాకు ఈ మాటను తీసేసేయని చెప్పి ఆ మూకశంకరులు కామాక్షి అమ్మవారిని కోరారట. సాక్షాత్ ఆ కామాక్షి అమ్మవారే మూకశంకరులోకి ప్రవేశించి ఈ మూక పంచసతి పారాయణం చేయించుకున్నట్లు పురాణాలలో ఉందండి. ఇదే వేదికపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ మూక పంచసతి పారాయణం గురించి చాలా క్లుప్తంగా వివరించారండి. ఇలా
శ్లోకాలన్నీ పారాయణం చేశారు. ఇప్పుడు కాయలతో కూడా పారాయణం చేశారండి. చాలా స్పష్టంగా ఈ తల్లి పలకగలిగిందండి. ఇదంతా కామాక్షి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ తల్లి పారాయణం చేయగలిగారు. పారాయణం మొత్తం పూర్తయిందండి. 10 గంటల నుంచి 1 గంట దాకా దాదాపు 4 గంటల పాటు ఈ తల్లి కదలకుండా పారాయణం చేశారు. ఇప్పుడు తనే స్వయంగా కామాక్షి అమ్మవారికి హారతి ఇస్తున్నారండి. ఈ తల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో కానీ ఈ అమ్మవారి అనుగ్రహం పొందగలిగిందండి. ఇలా చక్కగా అమ్మవారికి హారతి ఇస్తున్నారు. కామాక్షి అమ్మవారికి హారతి ఇస్తూ ఆ తల్లి, అమ్మ స్వయంగా నువ్వే నాలోకి ప్రవేశించి ఈరోజు ఈ పారాయణాన్ని జరిపించుకున్నావు తల్లి, నేనెంత అదృష్టవంతురాల్ని అని చెప్పి చాలా మురిసిపోతూ ఉందండి ఈ గిరిజా శాంతికుమారి గారు. ఈరోజు గిరిజా శాంతికుమారి గారి పుట్టినరోజు అండి. అందుకని ఆ తల్లి ఆనందంలో మునిగి తేలిపోతూ ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ మూక పంచసతి పారాయణం కూడా పారాయణం చేశారు కదా, అందుకలే ఆ తల్లి చాలా ఆనందంగా తన్మయత్వంతో మునిగిపోతూ ఉన్నారండి. కామాక్షి అమ్మవారికి, అమ్మ చూడమ్మా నీ అనుగ్రహంతో నేను ఈరోజు పారాయణం చేయగలిగాను తల్లి, నీ దయతో నేనమ్మా అని చక్కగా నవ్వుతూ అందరికీ హారతి ఇస్తూ ఉన్నారు దేవుళ్ళందరికీ. నిజంగా అండి ఇదొక చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. చాలా చక్కగా పారాయణం చేశారండి. ఇక్కడ అరిసెలు, చామంతి పువ్వులు, కనకాంబరాల నారు, గాజులతో 500 శ్లోకాలను పారాయణం చేశారు. చూసారా, అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము. కాంచీపురం నుంచి అమ్మవారు ఈ శృంగేరి శారదాపీఠానికి వచ్చేసి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నట్లుందండి. ఎంత చక్కగా ఉన్నారో. అమ్మ కోరిన కోరిక తప్పకుండా నెరవేరుస్తుందండి. కాంచీపురం ఆలయంలోకి అడుగు పెట్టాలి అంటే మనం రాసి పెట్టుకోవాలి. ఒక్కసారి మీకు గనక వెసులుబాటు ఉంటే ఒక్కసారి కామాక్షి అమ్మ దర్శనం చేసుకోండి. ఇలా పారాయణం చేసిన వాటితో అందరికీ అందించాలని చెప్పి ఈ ముత్తైదువులంతా చక్కగా వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. చూసారా, గాజులు, అరిసెలు, కాయలు, చామంతి పువ్వులు, తాంబూలం అండి. తాంబూల చరవణ ఇలా చుట్టారండి. తాంబూలాన్ని ప్రతి ఇల్లాలు మధ్యాహ్నం ప్రతిరోజు తాంబూల చరవణం చేస్తే చాలా మంచిదటండి. పారాయణమే కాదండి, చక్కగా ఇలా సేవను కూడా చేస్తూ ఉన్నారండి ఈ తల్లులు. ఎంత అదృష్టవంతులో వీళ్ళు మాత్రం, ఎంత పుణ్యం చేసుకొని ఉన్నారండి. ఇలా సౌందర్యలహరి పారాయణము, మూక పంచసతి పారాయణం, ఆ తర్వాత విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేశారండి. అది కూడా మరొక వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఈ తాంబూలాన్ని అంతా ఏర్పాటు చేసి అందరికీ ఇచ్చారండి. ఆ తర్వాత భోజనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారండి. అన్నప్రసాదానం. నిజంగా అండి, నేను ప్రతిసారి చెప్తున్నానని అనుకోవద్దండి, అమ్మవారు ఆరగిస్తుందండి. చాలా మధురాతి మధురంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయండి. అసలు ఎంత మధురంగా ఉన్నాయంటే ఈ భోజనాలు కూడా చాలా మధురంగా ఉన్నాయి. ఇలా అందరూ భోజనం చేస్తూ ఉన్నారండి. ఈ మూక పంచసతి పారాయణం జరిగినంతసేపు ప్రతి అక్షరంలోనూ అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. నిజమండి, సాక్షాత్ ఆ కామాక్షి అమ్మవారు ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని జరిపించుకున్నారండి. అమ్మవారి దయ మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలా చక్కగా అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. అమ్మవారి దయలేంది ఏదీ జరగదండి. భగవంతుడు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా భగవంతుడు అనుగ్రహం తప్పకుండా మనకి ఉండాలి.
విష్ణు సహస్రనామం వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. మరొక్కసారి గిరిజా శాంతి కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శ్రీమాత్రే నమః.